మాట చెప్పాలనుకుంటున్నాను. చాలామంది బయట పాలిమానియల్ గారు రోజుకొక వీడియో అయినా చేయడానికి ట్రై చేస్తారు. లోకంలో జరుగుతున్న సంగతులను గురించి బైబిల్ కోణంలో చూడటం. అందరూ ఏమనుకుంటారంటే ఇవే చెప్తారా అనుకుంటారు. ఇది ఒక భాగం మాత్రమే. ఇది ఎందుకు టార్గెట్ అంటే ఒక సర్టైన్ పీపుల్ ఈ విషయాలకి దేవుడు ఎలా స్పందిస్తాడు, బైబిల్ ఎలా స్పందిస్తుంది, వాక్యం ఎలా స్పందిస్తుంది అని ఆ కోణంలో చూడటం చాలా ప్రాముఖ్యం ప్రతి క్రైస్తవుడికి. అలాంటప్పుడు ఇది ఒక 10% ఏమో యూట్యూబ్ ద్వారా పాలిమానియల్ గారు చేస్తున్న పని ఒక 10% అయి ఉండొచ్చు నాకు తెలిసి. మీకు వ్యూస్ కనపడవచ్చు, సబ్స్క్రైబర్స్ కనపడవచ్చు. దీని వెనకున్నటువంటి సేవాభారం, సంఘాన్ని నడిపించే విధానం నేను చూస్తూ ఉంటాను. నేను ఇదే చర్చికి వెళ్తున్నాను, ఈ సంఘంలోనే నేను నడుస్తూ ఉన్నాను. సో నేను దగ్గర నుంచి చూస్తూ ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. అందుకనే చాలా కాలం క్రితం నేను ఇంటర్వ్యూలు చేశాను. దాదాపు ఒక 2-3 సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు. మొదలుపెట్టిన పద్ధతి అది. దేవుడు దీవించి ఆశీర్వదించాడు, మాట్లాడాడు. ఒక పద్ధతిలో వెళ్ళు, ఇది నీ పద్ధతి అని చెప్పినప్పుడు నేను ఈ గ్యాప్లో నేను చాలా నేర్చుకున్నాను. ఈ నేర్చుకోవటాన్ని బట్టి నేను ఇప్పుడు మీతో మాట్లాడగలుగుతున్నాను అని అంటే నేను బైబిల్ చదివిన తర్వాతనే నేను మాట్లాడగలుగుతున్నాను. ప్రార్థన చేసిన తర్వాతనే నాకు మాట్లాడగలుగుతున్నాను. సో మన రక్షకుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు పాలిమానియల్ గారు చెప్తున్నటువంటి వైరల్ కంటెంట్నే కాకుండా ఎంతో మీరు మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి తెలుసు మన ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఉంటుంది, ఆత్మీయంగా మీరు ఎలా బలపడుతున్నారో మీకు తెలుసు. ఒక్కసారి పాలిమానియల్ గారి ఛానల్ చూడండి. అందులో ఉన్నటువంటి ఆదివారం చెప్పే మెసేజ్లు లైవ్లో ఉంటాయి. అలాగే చిన్న చిన్న షార్ట్స్ రూపంలోనూ, చిన్న వీడియో బిట్స్ రూపంలో కూడా పెడతారు. వాటిని మీరు చూసినప్పుడు ఈ వైరల్ కంటెంట్ ఇది ఎక్కడ సరిపోతుంది అనిపిస్తుంది మీకు. సో మీరు గమనించండి. I'll try to give an explanation, brother. ఎందుకు why I do all these videos. ఇది నేను ఇప్పుడు వద్దన్న, నెక్స్ట్ పాడ్కాస్ట్ లో దీని గురించి గట్టిగా మాట్లాడదండి. ఇప్పుడు వద్దు, ఇప్పటికి ఇక్కడ ఈ టాపిక్ తనకు వచ్చేద్దండి. నెక్స్ట్ వీడియోస్ లేదా నెక్స్ట్ పాడ్కాస్ట్లు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి. మీరు చెప్పండి టాపిక్స్, మేము కొన్ని టాపిక్స్తో రెడీగా ఉన్నాం. పాలిమానియల్ గారి సమయం దొరికినప్పుడల్లా నేను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను. సో తప్పకుండా